జగిత్యాల ఎమ్మెల్యే నుండి జగిత్యాల కాంగ్రెస్ కు స్వేచ్ఛ కల్పించారని అధిష్టానానికి విన్నపం చేస్తున్నామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని, ఎమ్మెల్యే జగిత్యాల రాయకల్లో కాంగ్రెస్ ను చిన్నాభిన్నం చేశారని అన్నారు. అయినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అన్నారు. 2019 మినహా జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగాయని, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కేవలం జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో పోటీ చేశామని, ఎమ్మెల్యే నుండి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛ ప్రసాదించాలి అని అధిష్టానాన్ని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన రాయకల్ మున్సిపల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తే 1 గెలిచారని, రాయకల్ మున్సిపల్ ను ఎమ్మెల్యే చిన్నభిన్నం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మేము 3 స్థానాల్లో పోటీ చేస్తే 2 గెలుచుకున్నామని జీవన్ రెడ్డి అన్నారు. వాస్తవంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏకపక్షంగా ఉండవలసినటువంటి ఎన్నికలని చెప్పండి. తర్వాత కల్లా బాబు ఏకపక్షంగా ఉండవలసినటువంటి ఎన్నికలు. ఇప్పుడు నా ప్రజా జీవితంలో 4 దశాబ్దాలు గడుస్తుంది. ఈ 4 దశాబ్దాల కాలంలో నేను 1987 మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు పోరాటం చేసింది. అప్పుడు కుప్పాల ఆశాల్ గారు కాంగ్రెస్ పార్టీ. తదుపరి ఏదైతే ఉందో 1996, 95 మెట్టపట్టి గారు, తర్వాత దేశీయ గారు ఎంపికైన కానీ పాలక మండలి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పొంది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో కొనసాగింది. తదుపరి గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు కేవలం 2019 మినహా ఇంతవరకు ఏదైతే ప్రజా జీవితంకి వచ్చినప్పటికెళ్ళి ఏకపక్షంగా కొనసాగిన ఎన్నికలు. సరే, 2019లో ఏదైతే ఉన్నదో అప్పుడు ప్రవాహానికి ఎదురీత కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉండడంతో కొంత కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట ఇనుమడింపజేసుకోవడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ పరువు మనం ఏదైతే బలోపేతం కొరకు పట్టిన జెండా విడవకుంటే ఏదైతే ఉన్నదో మొత్తం నిజామాబాద్ పార్లమెంట్లో కేవలం జగిత్యాల రాయకల్ తప్ప ఏ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయలేదు. కేవలం జగిత్యాల రాయకల్ తప్ప. సరే, ఇప్పుడు ప్రవాహానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్నిక ఇది ప్రవాహానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్నిక. ఒక విధంగా అయితే జగిత్యాల మున్సిపాలిటీలో ఏకాభిప్రాయంతో మేము పోటీ చేసి 50లో 40 స్థానాలు సాధిస్తామని చెప్పి అనుకున్నామే. 50లో 40 స్థానాలు సాధించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ. రాయకల్ ఏదైతే ఉందో 12 స్థానాల్లో కనీసం 10 స్థానాలు సాధించుకొని కాంగ్రెస్ జెండా ఎగురవేసే అవకాశం ఉన్నటువంటి మున్సిపాలిటీ రాయకల్. వీళ్ళ దురదృష్టం ఏంటంటే వీళ్ళ కురు సామ్రాజ్య పతనానికి ఏదైతే శకుని ఏ విధంగా మరి దోహదపడ్డాడో ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పతనావస్థ చేర్చడానికి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంజయ్ కుమార్ గారు ఆ విధంగా మాకు ఏదైతే ఉందో కాలువలో కట్టడం పెట్టినట్టు దాపురించిందని చెప్పండి. వాస్తవం కురు సామ్రాజ్య పతనం అనేది శకుని ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతోని మహాభారత యుద్ధానికి దారితీసి వీళ్ళ కౌరవ సామ్రాజ్య పతనానికి దారితీసిందో వీళ్ళ ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఏదైతున్నదో వారు ఇవాళ మీరు ఆశ్చర్యపోతే రాయకల్ మున్సిపాలిటీలో 12లో 10 గెలుస్తామని చెప్పి అనుకుంటే ఆయన 12లో 7 స్థానాలు తీసుకొని మా వాళ్ళు ఇద్దరు పోటీ చేయకుంటే 8 స్థానాలు పోటీ చేస్తే 1 గెలిచిండ. రాయకల్ మున్సిపాలిటీలో 8 కౌన్సిలర్ స్థానాలు పోటీ చేస్తే 1 గెలిచింది, సింగల్. పోయిన పాలక మండలిలో మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి హనుమన్లు గారే కానీ, వైస్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రమాదేవి గారే కానీ, హనుమన్లు గారి కుమారుడే కానీ ముగ్గురు ఏదైతుందో ఓడిపోవటము
వారి పాలక మండలి యొక్క ఇటు ముందుకు రా ప్రదీప్, ఇక్కడ రా. కూర్చో. రా సార్. వారి పాలక మండలి యొక్క అంటే అవినీతికి, అసమర్థతకు, అవకతవకలకు ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. వీళ్ళు కేవలం జగిత్యాల మున్సిపాలిటీ కాదు, ఎమ్మెల్యే గారి యొక్క ప్రాబల్యం ఏదైతున్నదో, ఏ విధంగా జగిత్యాల మున్సిపాలిటీని అప్రతిష్ట పాలు చేసిండో, రాయకల్ మున్సిపాలిటీని అప్రతిష్ట పాలు చేయడంతో ఆయన బీఫామ్ ఒకే ఒక్కటి, మున్సిపల్ చైర్పర్సన్ ఈ లాస్ట్ విత్ 500 votes, వైస్ చైర్పర్సన్ లాస్ట్, చైర్పర్సన్ సన్ లాస్ట్. ఇలా కాంగ్రెస్ పార్టీ 3 బీఫామ్ పోటీ చేస్తే, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ 2 గెలుచుకున్నామే, 2 గెలుచుకున్నాం. మేము చేసింది 3, 2 గెలుచుకున్నాం చెప్పండి. మరి ఇవాళ కౌన్సిల్ ఎంపిక పూర్తి అయిపోయింది, చైర్పర్సన్ ఎంపీ కాబట్టి అందరూ ఏ విధంగా బేరసారాలకు మరి ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. దయచేసి బేరసారాలకు తావియకండి. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి యొక్క కౌన్సిల్స్ అందరూ కూడా ఏ విధమైనటువంటి యొక్క రూపాయి ఆశించకుండా, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపికైనటువంటి కౌన్సిల్స్ అందరూ కూడా మరి ఇంకేమన్నా వాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు, వాళ్ళని ఆశిస్తే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సూచించిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు మాత్రం ఏ విధంగా ఆశించడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకుండా కానీ ఏది ఇస్తుందో, అవకాశం కల్పించకుండా మా దరి పాపం. వాడు ఉన్నది బేరం పెట్టుకుని అయితే కొట్లాడినని చెప్పి ఉన్నది బేరం పెట్టి కొట్లాడితే, నేను పోలింగ్ బూత్ కాడైతే ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండి డబ్బులు పంచిపించిందా, లోపల బూత్ కాడ డబ్బులు పంచుతుంటే దొరకబడి బయట పట్టుకొస్తే ఆటోలో కూర్చొని పోలీస్ ఆఫీసర్ పక్కకుంటే ఇప్పుడు వీడియో ఉంది, ప్లే చేయబడి చేపిస్తామే, వీడియో ప్లే చేయబడి చేపిస్తామని చెప్పి అంటున్నాను. పోలీస్ ఆఫీసర్ వాట్ ఈస్ ఇట్? ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, తట్టుకొని నిలబడ్డ మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా కాంగ్రెస్ కార్యకర్త ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా వాళ్ళు ఏదైతుందో ఇది ఆత్మాభిమానం, గౌరవ పోరాటం చేసామని చెప్పంటాను. దయచేసి అవకాశవాదులు దూరం పెట్టండి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని దశాబ్దాల తరబడి వరకు పోరాటం చేసిందో వారికి మాత్రం, ఎందుకంటే వారికి ఇంతకంటే ఎక్కువ వచ్చేది లేదు. ఇప్పుడు కురు సామ్రాజ్య పతనానికి శకుని ఏ విధంగా దోహదపడ్డారు మీకు అందరికీ తెలుసు. చరిత్ర మన కురు సామ్రాజ్య పతనానికి ఏ విధంగా శకుని కుట్రపూరితంగా ఆయన కుతంత్రాలతో ఏదైతున్నదో, పాపం సుయోధనుడు ఏదైతుందో ఆయన అంత చెడ్డోడు కాదు, కానీ శకుని కుటిల నీతితో ఏదైతుందో, ఇక తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో వీళ్ళ కురు సామ్రాజ్యం పతనమైంది. దయచేసి వాళ్ళు మా జగిత్యాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని మా అందరి కోరిక. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించుకోవాలని మా అందరి కోరిక, అభిలాష. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా. ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుపుతాం బాబు. తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానం నిలుపుతాం. దానికి 1996 ఉప ఎన్నికనే మనకు ఏదైతుందో మీకు ఉదాహరణ. 1996 ఉప ఎన్నికనే మనకు ఉదాహరణ అని చెప్పంటాం. 96 ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా 54,000 మెజారిటీ, 1,00,000 ఓట్ల గెలిచి వచ్చింది. జగిత్యాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత నిలబెట్టుకుందామని చెప్పంటాం. థ్యాంక్ యూ.
నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పని. అరే సంజయ్ పక్కన పెట్టా, ఆయనకు మాకేం సంబంధమే? మేము అదే ఒకటే చెప్పినాం. తమ్మి మేము ఒకటే చెప్తాం తమ్మి, దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండ్రో రమేష్ అన్న ప్లీజ్ బ్రదర్, దశాబ్దాల తరబడి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండ్రో, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను నిలబెట్టడానికి కృషి చేసిండ్రో వాళ్ళకు అవకాశం కల్పించాలని మేము సవినయంగా వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. దయచేసి అవకాశవాదులకు తావియకండి. ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వచ్చి వాళ్ళే పక్షులు ఉంటాయి. ఎక్కడ చెట్టు పచ్చగా ఉంటే అక్కడ వచ్చి వాళ్ళే పక్షులు ఉంటాయి. ఆ పక్షులు ఏదైతుందో ఆ చెట్టు శాశ్వతంగా ఉండాలని చూడాయి. ఆ చెట్టు పచ్చగా ఉన్నంతసేపే ఉంటాయి. ఈ వలసవాద పక్షులు ఏదైతుందో ఆ చెట్టు పచ్చగా ఉన్నంతసేపే ఉంటాయి. అటువంటి యొక్క అవకాశవాదులను అవకాశం కల్పించకండి. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి సభ్యులను కోరుతున్నాను.